వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి యేసుక్రీస్తు వారు తమ తల్లిదండ్రులకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అప్పుడే వయసు ఎందును, బుద్ధి ఎందును, దేవుడి దయందును, మానవ దయందును వర్ధిల్లుచుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మనము కూడానండి యేసుక్రీస్తు వారు ఎలాగైతే వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి ఉన్నారో మనము కూడా మన తల్లిదండ్రులకి లోబడే యోగ్యతను కలిగి ఉండాలన్నమాట అండి. ఎవరైతే తల్లిదండ్రులకి లోబడుతూ ఉంటారో, తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా భూమి మీద దీర్ఘాసవంతులుగా దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా కానీ యేసుక్రీస్తు వారు ఎలాగైతే వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి ఉన్నారో అలాగే మనం కూడా మన తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మనందరము కూడా దేవునికి లోబడి జీవిందామా, దేవుని మాట విందామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించే స్థితిని కలిగి ఉందామండి. యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, చిన్నపిల్లలు అందరూ కూడా చదువుకునే పిల్లలు అందరూ కూడా దేవునికి లోబడండి, దేవుడి మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి. చక్కగా ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదంలో మెండైన దీవెనలు అన్నీ కూడా పొందుకుని చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనందరిని కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడంటే, మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి బుద్ధిని ఇస్తూ ఉంటాడండి, మంచి తెలివిని ఇస్తూ ఉంటాడండి, మంచి ఆలోచన ఇస్తూ ఉంటాడండి, మంచి ప్రవర్తన కలిగి జీవించేలాగా చేస్తూ ఉంటాడండి. అలాగే చక్కగా న్యాయంగా జీవించేలా చేస్తూ ఉంటాడు, నీతిని అనుసరించి ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉంటాడండి. ఇంకా చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. మంచి బుద్ధి కావాలన్నా, మంచి జ్ఞానం కావాలన్నా, మంచి తెలివి కావాలన్నా మనందరం కూడా ఏం చేయాలండి? యేసుక్రీస్తు వారికి లోబడి ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? మన తల్లిదండ్రులకు మనం లోబడి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. మేము దేవునికి లోబడతామండి, ఆయన మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవిస్తామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల ఉంచుతారో చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుని పనిలో గొప్ప తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోదారు ప్రభావ. మీరందరినీ ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రేమించడానికి తండ్రి స్తోత్రం బాబా. మీరు తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చారు తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం బాబా. ఈ యొక్క తండ్రి ప్రభావ మీరు చిరుచితమైన గుణం బట్టి తండ్రిస్తున్న ప్రభావ తండ్రి చక్కగా తండ్రి మీరు మీ తల్లిదండ్రులకు ఎలాగైతే లోబడారో మేము కూడా మా తల్లిదండ్రులకు లోబడి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రభావ ప్రతి బిడ్డకిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. ఈ ఆనంద మాసంలో తండ్రి స్తోత్రం ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ ఆనందంగా ఉంచండి, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి స్తోత్రం ప్రభావ. గర్భిణీ స్త్రీలను తండ్రి, బాలింతరాలను తండ్రి, సంతానం లేని వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. అనారోగ్యంతో బాధపరిచిన వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. చక్కగా దండిస్తున్న ఉద్యోగం చేస్తున్నవారిని, వ్యాపారం చేస్తున్నవారిని, చేతివృత్తులు చేస్తున్నవారిని దండిస్తున్న, వాహనం నడుపుతున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్నవారిని తండ్రి ప్రభావ. అందరికీ కూడా తండ్రి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఏ సహాయం అయితే కావాలో తండ్రి ఆ సహాయం తండ్రి ప్రభావ నీ దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రభావ తండ్రి తమ కృపను దయచేయండి తండ్రి ప్రభావ. మంచి జ్ఞానాన్ని, తెలివిని తండ్రి, బుద్ధిని దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని తండ్రి మంచి ఆరోగ్యం కలిగి జీవించే యోగ్యత దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన దయచేయండి. మా కృతరాన్ని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగుండును గాక. 100% కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. మనందరం కూడా దేవునికి లోబడి జీవిద్దాం. చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తూ హాయిగా గడుపుదామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. అందరూ కూడా దేవుడు చెప్పింది చేద్దాం. దేవుడు ఎలాగైతే తమ తల్లిదండ్రులకు లోబడ్డాడో మనం కూడా మన తల్లిదండ్రులకు లోబడి అలాగే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా మంచి ఆరోగ్యం కలిగి ఉండి
ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండి చక్కగా మనందరం కూడా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుందామండి. మనందరం కూడా నీతిని అనుసరించి నడుచుకుందామా? మొదటగా నీతిని వెతికి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? మరేమంటారు? లోబడతారా దేవునికి? వింటారా మీ తల్లిదండ్రుల మాట? వింటారా దేవుని మాట? ఏమంటారు?